మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మీ అద్దకు వచ్చిన్నారు కనుక మీరు నేను ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు మన దేశంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మనల్ని జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాన్ని దయచేసి మనందరి ఎడల దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారములకై మన ప్రభు మన రక్షకుడిని యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో ఆ మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు చక్కగా దేవుని పాట ద్వారా మనం మహింపరిచి గణపరిచి వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లలారు చూడగలిగితే, చెడు మార్గమున బోతివి దాని అంతము మరణము, చెడు మార్గమున బోతివి దాని అంతము మరణము, నరక శిక్షకు లోబడుచు పాపపు ధనమును పొందితిమి, నరక శిక్షకు లోబడుచు పాపపు ధనమును పొందితిమి, అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను, పరిశుద్ధులారా పాడెదము. ఇప్పుడు మనం చూడగలిగితే దేవుని పిల్లరా, మరి సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది. మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకొనుటయే. అంటే యెహోవా యందు అంటే దేవుని యందు మనకి ఎప్పుడైతే భయము భక్తి కలిగి ఉంటామో దేవుని పిల్లరా, చెడుతనమునంట అసహించుకుంటామంట. అంటే నిజంగా ఒక భక్తుడు అని మనం చెప్పుకోవాలన్నా, ఒక భక్తుడితడని మనం అనుకోవాలన్నా కూడా నిజమైన అంటే నిజంగా దేవుని మనం నమ్మి ఆ దేవుని యందు మనం భయము భక్తి కలిగి ఉంటే చెడుతనమును అసహించుకుండటం. అంటే చెడు అనగా ఏంటి మనం చూడగలిగితే దేవుని పిల్లరా, చీకటి సంబంధమైన పనులన్నీ దేవుని పిల్లరా. అంటే చాలామంది ఏం చేస్తారంటే, భార్య ఉంది కదండి ఇంకొక స్త్రీతో ఉంటే తప్పేంటంటారు, అది చెడే. ఏమండి, తాగుడు ఒక చెడే, పేకట ఒక చెడే. అంటే దేవుని మీద భూమి మీద దేవుని కంటే ఎక్కువగా మనం దేనిని ప్రేమించిన అది చెడేను అని చెప్తున్నాడు అనమాట. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనమును అసహించుకుంటారు అన్నాడు. నిజంగా చెడుతనమును మనం అసహించుకోలేకపోతున్నామంటే కారణం ఏంటంటే మనది నిజమైన భక్తి కాదు. నిజమైన భక్తికి నిర్వచనం ఏంటంటే చెడుతనమును అసహించుకొని అది చేయకుండా జాగ్రత్త పడడమే భక్తిలో ఉన్న ఒక మంచి అలవాటు అని చెప్పుకోవచ్చు దేవుని పిల్లరా. కనుక మన భక్తి ఎలా ఉంది? నేను భక్తి అని అనుకున్నప్పుడు చెడుతనం అసహించుకొని దేవుని సంతోషపెట్టేవారిగా ఉన్నామా? చెడ్డ పనులు మనం చేస్తూనే మనకు నచ్చిన చెడ్డ పనులను చేసుకుంటూ నేను భక్తి కలిగి ఉన్నామని భక్తిలో మనం భ్రమపడుతున్నాం. ఒక్కొక్కసారి మనల్ని మనం పరీక్షించుకొని పరిశోధన చేసుకుందాం దేవుని పిల్లరా. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. ఇదిగోనైనా యెహోవా యందు భయభక్తులు గలవాడు చెడుతనమును అసహించుకుంటాడు, దాని జోలికి వెళ్ళడం నువ్వు చెప్తున్నావు తండ్రి. ఇదిగోనైనా ఎన్నో భయభక్తులు గలవారు అని చెప్పుకుంటూ చెడును జరిగిస్తూ నేను దేవుడు నమ్ముకున్నాను భ్రమలో ఎంతమంది అయితే బతుకుతున్నారు తండ్రి. అట్టి బిడ్డలు మీరు కనికరించి కృపతో జ్ఞాపకం చేసుకున్నైనా చెడుతనమును అసహించుకొని నా తండ్రి మేలు చేసే బిడ్డలుగా ఉండటానికి కృపను అనుగ్రహించి సహాయం చేయమని అడుగుతూ తండ్రి, మా దేశంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని అందరూ కూడా మారుమడి సురక్షణ దయచేసి నీ యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకొని మంచి చేసే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.